హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలో తల్లికి వందనం పథకం పేరుతో అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లులకు ఏకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతున్నప్పుడు ఈ పథకాలకు సంబంధించి సూపర్ 6 పథకాలలో భాగంగా అర్హత కలిగినటువంటి అందరికీ కూడా డబ్బులు జమ చేయాలని, ఈ పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా కేటాయించడం జరిగిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక 5,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది. మొదటగా ఈ 2 బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తల్లులందరి ఖాతాలలో కూడా ఈ 2 బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం పేరుతో విద్యార్థులు యొక్క తల్లుల ఖాతాలలో కూడా 1,500 చొప్పున, అంటే సంవత్సరానికి ఎంతమంది పిల్లలు అయితే స్కూల్లో చదువుతున్నారో అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా తల్లికి వందనం అనే పేరుతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు అందజేస్తామని అయితే తెలిపింది. ఇక బడ్జెట్లో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. త్వరలోనే మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.